ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 12 నుంచి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు సిద్ధం చేయడంతో పాటు 100% అడ్మిషన్ల లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాఠశాల విద్యాశాఖ, మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్లు, బడి బయట ఉన్న చిన్నారులు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, పాజిటివ్ పబ్లిక్ పెర్ఫెక్షన్, వివిధ నిర్మాణ పనుల పురోగతిని జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్ల పారిశుద్ధ్యంపైన దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 100% అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ముఖ్యంగా బడి బయట ఉన్న చిన్నారులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి తిరిగి బడిలో చేర్పించేలా శ్రద్ధ పెట్టాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని అత్యంత నాణ్యతతో మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వివి సత్యనారాయణ, ఇంటర్మీడియట్ డిఐఈఓ కేశవరావు, ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, ఏపీఈడబ్ల్యూసి ఐడీసీ ఈఈ వెంకట్రాజు, అన్ని మండలాల ఎంఈఓలు, ఇతర విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.